హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేసినటువంటి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి జీడిఎస్ ఫలితాలు అనేవి అఫీషియల్గా కొద్దిసేపటి క్రితమే డిక్లేర్ చేయడం అనేది జరిగింది. మనం చెప్పినట్లుగా అఫీషియల్గా ఈరోజు మనకి రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేశారు. ఈ యొక్క రిజల్ట్స్ అనేవి ఎలా చెక్ చేసుకోవాలి, మనము సెలెక్ట్ అయ్యామో లేదని చెప్పేసి ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అన్ని డీటెయిల్స్ని క్లియర్ కట్గా చెప్తాను స్టెప్ బై స్టెప్. కాబట్టి వీడియోని కంప్లీట్గా చూసేసి మీ యొక్క రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకోండి. సో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు కంపల్సరీగా కామెంట్ రూపంలో తెలిపేటువంటి ప్రయత్నం చేయండి. ముందుగా ప్రతి ఒక్కరికి కూడా చిన్న రిక్వెస్ట్, వెంటనే లైక్ చేసి 10 మందికి కూడా హెల్ప్ అవుతుంది వీడియో కాబట్టి డెఫినెట్గా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళందరి కోసం మన ఛానల్ తరపున మీకు టాప్ మోస్ట్ సీనియర్స్ ఫ్యాకల్టీస్ చేత మీరు ఇంటి దగ్గరే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే విధంగా అన్ని రకాల కోర్సెస్ అయితే మనము ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు రైల్వేకి సంబంధించి అన్ని రకాల కోర్సెస్ ఉన్నాయి. ఏఎల్పి, అలాగే ఎన్టీపీసీ, గ్రూప్ డికి సంబంధించి, అలాగే రైల్వే ఎగ్జామ్స్, బ్యాంక్, ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్, అలాగే మనకి ఏపీపీఎస్సికి సంబంధించి ఎస్బీఐ క్లర్క్స్, తెలంగాణ హైకోర్టు, సో ఇలా అన్ని రకాల కోర్సెస్ అనేవి మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. బైలింగ్వల్ లాంగ్వేజ్లో అంటే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలో క్లాసెస్ ఉంటాయి. కేవలం 999 రూపీస్కే 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇంత తక్కువ ప్రైస్లో మీకు ఇంత మంచి ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఎవరు కూడా ప్రొవైడ్ చేయరు. అండ్ అలాగే మీరు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉంటాయి, ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి. కావాలంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ఈ యొక్క క్లాసెస్ అని కూడా అవైలబుల్గా ఉన్నాయి. వెంటనే మన ఛానల్కి సంబంధించి ఒక యాప్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్అవుట్ చేయండి. నచ్చితేనే కోర్స్ అనేది తీసుకోండి. ఇది మనకి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ జీడిఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే కొద్దిసేపటి క్రితం మనకి ఇక్కడ ఫలితాలు అనేవి డిక్లేర్ చేస్తారు. ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 January 2025 షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఆ యొక్క అప్డేట్ అనేది చేశారు. ఇక్కడ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ప్రతి స్టేట్కి సంబంధించి ఇక్కడ లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి చూపిస్తుంది. సో దానిపైన క్లిక్ చేయగానే మనకి పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అందులో మీరు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సెలెక్ట్ అయ్యారా లేదా అని చెప్పేసి అయితే తెలుసుకోవచ్చు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, అలాగే తెలంగాణ, అన్ని స్టేట్స్కి సంబంధించి ఇక్కడ ఆ జీడిఎస్ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేయడం అయితే జరిగింది అఫీషియల్గా. సో మీరు సెలెక్ట్ అయితే మాత్రం డెఫినెట్గా కామెంట్ రూపంలో తెలిపేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే మీకు ఇదే వీడియోలో కట్ ఆఫ్ కూడా చెప్తాను. 2025కి సంబంధించి ఎక్కువ మనకి తక్కువ పర్సంటేజ్ ఎక్కడ ఉంది అన్నీ కూడా మీకు క్లియర్ కట్గా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ముందుగా మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సర్కిల్కి సంబంధించి రిజల్ట్స్ అనేవి చెక్ చేద్దాం. ఇది మనకి ఆంధ్రప్రదేశ్ సర్కిల్కి సంబంధించి ఏదైతే మనకి షెడ్యూల్ 1 నోటిఫికేషన్ వచ్చిందో దానికి సంబంధించి లిస్ట్ 1 అన్నమాట. ఇది మెరిట్ లిస్ట్కి సంబంధించి ఫస్ట్ లిస్ట్. ఇందులో మనకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించి ఇక్కడ మీరు డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ చూడండి, సీరియల్ నెంబర్ ఇచ్చారు, అలాగే డివిజన్, అలాగే ఆఫీస్, పోస్ట్ నేమ్, పోస్ట్ కమ్యూనిటీ యూఆర్, రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే మీరు అప్లై చేసినప్పుడు వచ్చినటువంటి నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఈ యొక్క పీడిఎఫ్లో ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు అనమాట. సో వాళ్ళకి వచ్చినటువంటి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇక్కడ ఇచ్చారు. అలాగే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎక్కడికి వెళ్ళాలి, దానికి సంబంధించిన డివిజన్ నేమ్ అనేది ఇచ్చారు. చూడండి, అమలాపురం డివిజన్, ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఇక్కడ వాళ్ళకి మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ పీడబ్ల్యూడి ఏ కేటగిరీకి సంబంధించినటువంటి పర్సన్కి 99.6% ఉంటే అతనికి జాబ్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మీరు ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసినట్లయితే సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఏదైతే రిజల్ట్స్ ఉన్నాయో ఇందులో మనకి ఎక్కడ చూసినా కూడా 100% కనిపిస్తుంది. సో దాదాపుగా పీడబ్ల్యూడి వాళ్ళకి మాత్రమే మనకి ఇక్కడ 99, 98 ఆ విధంగా మనకి పర్సంటేజ్ ఏదైతే ఉందో ఆ విధంగా మనకి ఇక్కడ 98 ఆ పర్సంటేజ్ ఉన్న వాళ్ళు సెలెక్ట్ కావడం అయితే జరిగింది. సో మనకి 2024తో కంపేర్ చేస్తే ఈసారి కూడా పెద్దగా ఆంధ్రప్రదేశ్ సర్కిల్కి సంబంధించి రిజల్ట్స్లో ఎలాంటి మార్పులు అయితే లేదు. ఇక్కడ మనకి టోటల్గా 33 పేజెస్కి సంబంధించి ఆ యొక్క మెరిట్ లిస్ట్ 1 అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. టోటల్గా 1201 వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అయితే చేసేసారు. మనకి తెలంగాణ సర్కిల్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ పీడిఎఫ్. ఇందులో మనకి ఇక్కడ మీరు ముందుగా చూడండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎప్పటిలోపు అటెండ్ అవ్వాలి అంటే మీరు ఏ సర్కిల్కి సెలెక్ట్ అయినా కూడా ఇక్కడ మనకి డేట్ వచ్చేసరికి April 7th అనేది ఇచ్చారు. ఆ డేట్ లోపు మీరు అక్కడ మనకి మెన్షన్ చేసినటువంటి డివిజన్ ఏదైతే ఉంటుందో ఆ డివిజన్కి మీరు మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు 2 sets జిరాక్స్ కాపీస్ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా పట్టుకొని మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ తెలంగాణ సర్కిల్కి సంబంధించి రిజల్ట్స్ కనుక చెక్ చేసినట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ సర్కిల్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువగానే ఉంది. ఇక్కడ మీరు చూడండి,
99.5 అని చెప్పేసి, అలాగే 97, సో ఈ విధంగా 98, అంటే మనకి ఆంధ్రప్రదేశ్ సర్కిల్తో కంపేర్ చేస్తే మాత్రం తెలంగాణలో అయితే పర్వాలేదని చెప్పుకోవచ్చు కట్ ఆఫ్ అనేది. సో గత సంవత్సరం 2024తో కంపేర్ చేస్తే మాత్రం సో ఈసారి కూడా ఎలాంటి మార్పులు అయితే లేదు. కోవిడ్ బ్యాచ్ వాళ్ళకే ఎక్కువగా ఇక్కడ సెలెక్ట్ అయితే అయ్యారు. మీరు ఇక్కడ 100 అని చెప్పేసి కనిపిస్తుంది కదా, సో వాళ్ళందరూ కూడా కోవిడ్ బ్యాచెస్ వాళ్ళే అనమాట. సో వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ అప్లికేషన్ పెట్టేసుకొని సెలెక్ట్ కావడం అయితే జరిగింది. ఇక్కడ మనకి ఏదైతే ఆర్ఎంఎస్ జెడ్ డివిజన్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మనకి 95% ఉన్న వాళ్ళకి కూడా ఇందులో జాబ్స్ అనేవి వచ్చాయి. ఇక్కడ మీరు గమనించారా? సో 95% ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ జాబ్ అనేది రావడం జరిగింది. సో మిగతా సర్కిల్స్, మిగతా డివిజన్లలో కనుక గమనించినట్లయితే ఎక్కువగా 100 ఆ విధంగా మనకి ఉండడం అయితే జరిగింది. సో ఈ విధంగా మనకి ఇక్కడ తెలంగాణకి సంబంధించి 516కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి ఒక రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అనేది చేయడం అయితే జరిగింది. సంబంధించి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు మీ యొక్క ఎడ్యుకేషనల్ మార్క్ షీట్ అంటే 10th క్లాస్కి సంబంధించి ఒరిజినల్ మెమో, అలాగే ఐడెంటిటీ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే పీడబ్ల్యూడి సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ట్రాన్స్జెండర్ వాళ్ళైతే ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్కి సంబంధించి సర్టిఫికేట్, అలాగే మెడికల్ ఆఫీసర్ చేత మనము మెడికల్ సర్టిఫికేట్ కూడా తీయించుకోవాలి. అది నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా, సో అది కూడా మనము ఈ డాక్యుమెంట్స్ అని కూడా రెడీ చేసుకుని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏప్రిల్ 7th లోపు అయితే మనకి ఇచ్చినటువంటి డివిజన్కి సంబంధించి అక్కడ మనము డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో సో మీరు అన్నీ కూడా ఈ డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసేసుకొని మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసేసుకుంటే మనకి ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఫర్దర్ ప్రాసెస్ మీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఫర్దర్గా ఆ ట్రైనింగ్కి అటెండ్ అయితే సరిపోతుంది, మీరు డైరెక్ట్గా జాబ్లో అయితే చేరిపోవచ్చు అనమాట. అయితే ఈసారి మనకి 2025కి సంబంధించి పోస్టల్ జీడీఎస్ కట్ ఆఫ్ గురించి కనుక మాట్లాడుకుంటే సింపుల్గా ఒకటే మాటలో చెప్తాను. సో ఏదైతే నేను ప్రీవియస్గా కట్ ఆఫ్ గురించి వీడియోస్ అయితే చేస్తాను, సేమ్ ఎగ్జాక్ట్లీగా కట్ ఆఫ్ అనేది అదే ఉంది. 95%, 96% ఎబో ఎవరికైతే ఉన్నాయో సో వాళ్ళు మాత్రమే సెలెక్ట్ కావడం అయితే జరిగింది. సో మీరు ఏ సర్కిల్కి సంబంధించి రిజల్ట్స్ అనేవి చెక్ చేసినా కూడా సో పెద్దగా మార్పులు అయితే లేవు. జీడీఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరైతే సెలెక్ట్ కాలేదో సో సెలెక్ట్ కానటువంటి వాళ్ళు ఎలాంటి డిసప్పాయింట్ అవ్వాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే మనకి ఇది లిస్ట్ 1 మాత్రమే. ఇంకా మనకి దాదాపుగా 5 నుంచి 6 లిస్టులు అనేవి ఈ యొక్క రిజల్ట్స్కి సంబంధించి ఫర్దర్గా అయితే రిలీజ్ అయితే చేస్తారు. అది ఎలా అంటే ఎవరైతే లిస్ట్ 1లో సెలెక్ట్ అయ్యారో సో లిస్ట్ 1లో సెలెక్ట్ అయిన వాళ్ళు మనకి ఇప్పుడు 100 మంది సెలెక్ట్ అయితే 100 మంది జాబ్లో జాయిన్ కారు. అందులో కొంతమంది ఈ యొక్క జాబ్ ఆఫర్ని అయితే రిజెక్ట్ చేస్తారు, కొందరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి కూడా వెళ్ళరు. అలా మనకి కొన్ని పోస్టులు మిగిలిపోతాయి కదా, సో ఫర్దర్గా మనకి సెకండ్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఆ సెకండ్ లిస్ట్లో మీకు కొంచెం నియరెస్ట్ పర్సంటేజ్ కనుక ఉన్నట్లయితే మీరు ఫర్దర్గా సెకండ్ లిస్ట్ పైన హోప్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా మనకి లిస్ట్ 1 ఇప్పుడు ఏదైతే వచ్చిందో దాని తర్వాత మనకి లిస్ట్ 2 వస్తుంది, లిస్ట్ 3, ఆ విధంగా మనకి ఫర్దర్గా లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. మీకు ఫర్దర్గా రిజల్ట్స్కి సంబంధించి సెకండ్ లిస్ట్ అనేది రిలీజ్ అయిన తర్వాత కూడా మీకు అప్డేట్ అనేది ఇస్తాను కాబట్టి రెగ్యులర్గా అయితే ఫాలో అవుతూ ఉండండి. సో మీకు లిస్ట్ 1లో కనుక జాబ్ రాకపోయినా కూడా మళ్ళీ మనకి ఫర్దర్గా ఇంకో నోటిఫికేషన్ కూడా రాకపోతుంది. సో జూలై ఎండింగ్లో లేదంటే ఆగస్ట్ మంత్ ఫస్ట్ వీక్లో అయితే మరొక నోటిఫికేషన్ షెడ్యూల్ 2కి సంబంధించి కూడా రాబోతుంది. కాబట్టి అప్పుడు కూడా దాదాపుగా 19,000 నుంచి 20,000 వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఇది మనకి జీడీఎస్ రిజల్ట్స్కి సంబంధించి ఈ యొక్క అప్డేట్. సో ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్న జీడీఎస్ రిజల్ట్స్కి సంబంధించి తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఎంతమంది సెలెక్ట్ అయ్యారో డెఫినెట్గా మీరు ఏ సర్కిల్కి సెలెక్ట్ అయ్యారో మీ పర్సంటేజ్ ఎంతను కూడా కామెంట్ అయితే చేయండి. తప్పనిసరిగా లైక్ చేసి వీడియోని డెఫినెట్గా షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుని చాలామంది అయితే చూసి తెలుసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్.